ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః, గణపతే నమః, శ్రీ మహాసరస్వతి నమః. ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి చూస్తే తృతీయంలో రాహు, చతుర్థంలో శని శుక్రుడు, షష్టంలో రవి బుధుడు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు నీచ, ఆ విధంగా కేతు వచ్చేసి భాగ్యంలో కేతువు. ఈ గ్రహస్థితి చూస్తే తృతీయ రాహు చాలా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని విదేశీ ప్రయత్నాలు, పెట్టుబడులు లాంటివి పెట్టుకుంటే కనుక చాలా యోగప్రదంగా ఉంటుంది. అలానే ఈ సొంత కుటుంబీకులుగా ఉండేటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. శని శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు కంటకంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజ్యలాభం కొన్ని ఉంటాయి. రాజు సమానంగా రాజు దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే అవి తిరిగి వచ్చే ప్రయత్నం ఉంటాయి. రవి బుధులు కూడా షష్టంలో ఉండటం వల్ల రోగం కానీ అవయోగం కానీ ఏమి లేవు, అనుకూలంగా ఉంటుంది నెలంతా కూడా ధనుస్సు రాశి వారికి. అలానే గురువు కూడా యోగప్రదంగా వీరికి 14వ తారీఖు నుంచి సప్తమ స్థానం సంచారం చేస్తున్న గురుబలంగా యోగప్రదంగా ఉంది. అన్ని పనులు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అష్టమంలో కుజున్నాడు కాబట్టి కొంత పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉండేటువంటి వారికి కానీ లేదైనా ఎక్కడైనా కూడా మీకు ఇప్పటివరకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ దూరం అయ్యే అవకాశం కానీ, లేదా దూరం ఉండే ఫ్రెండ్స్ ఏదో ఒక దుర్వార్తాశ్రమం వినటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళ కేతు కూడా 9లో ఉండడం వల్ల వీళ్ళకి కథా కాలక్షేపము, పుణ్యక్షేత్ర దర్శనం లాంటి అనుకోకుండా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం జరుగుతుంది. అలానే కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు? వృత్తి వ్యాపారాలు అనుకూలమైన సమయమే. కుటుంబంలో కూడా వీళ్ళకి ఒక జ్ఞానం కలుగుతుంది. కానీ బంధువులు రాబంధువులుగా బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది పాపం. కానీ వాళ్ళు వీళ్ళని చులకరంగా చూడటం జరుగుతుంది. కాబట్టి బంధుప్రీతి ఉన్నది కాబట్టి కొంత తగ్గించుకోవటం మంచిది. అలానే సినీ రాజకీయ ప్రముఖులకి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయాలకు పైకి వస్తారమ్మా. సినీ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగం పెద్దగా వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే, మరి ఈ రాశి వారికి మీరు ఎలాంటి పరిహార మార్గాన్ని సూచిస్తారు? ముఖ్యంగా వీరికి ఈ యొక్క కుజుడు 8లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి దానం చేయటం, ప్రతిమ తయారు చేసి దానం చేయటం కానీ, అక్కడ క్షేత్రాల దర్శనం చేసుకొని రావటం కూడా మంచి ఫలితాలు వస్తాయి.